హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగా గారి కాంట్రవర్సీ. అసలు కాంట్రవర్సీ లేకుండా సందీప్ రెడ్డి వంగా గారి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఒక్క కాంట్రవర్సీ లేకుండా ఉంటుందా? ఇండియన్ సినిమాలో కాంట్రవర్షియల్ ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి ప్రతిసారి ఆయన సినిమాను కాంట్రవర్సీ చేసేదే మీడియా. సో బాలీవుడ్ మీడియా గురించి చెప్పాల్సిందే ఉంది. ప్రజెంట్ తెలుగు డైరెక్టర్స్ అందరూ ఒక రేంజ్ లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని తగ్గించి మాట్లాడాలి. పైగా సందీప్ రెడ్డి వంగా గారి సినిమాల్లో మిసోజినీ ఉంటుంది. ఇలా రకరకాల ఈ అమ్మాయి ఎప్పుడు కూడా నేను అసలు ఇంగ్లీష్ చదువుకునేటప్పుడు కూడా ఇన్ని పదాలు వినలేదు. రకరకాల పదాలు వాడుతూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు సందీప్ రెడ్డి వంగా గారిని. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఏదైతే యానిమల్ సినిమాలో ఒక యాక్ట్రెస్ పనిచేశారో సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి, సో ఆవిడ్ని లీడ్ యాక్ట్రెస్ కింద స్పిరిట్ లో తీసుకోవడం జరిగింది. రీసెంట్ గానే ఆయన 9 లాంగ్వేజెస్ తృప్తి దిమ్రి పేరు రాసి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. చాలా కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్ బోర్డ్ తీసుకుంటున్నాము అని చెప్పేసి ఫ్యాన్స్ అందరికి కూడా పిచ్చ హ్యాపీ. 9 లాంగ్వేజెస్ లో సినిమా కూడా రిలీజ్ అవుతున్నందుకు కూడా చాలా హ్యాపీ. అయితే కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే, తృప్తి దిమ్రికి ముందు దీపికా పదుకునే, మనందరూ తెలిసిందే కదా, దీపికా పదుకునేని తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు. సో ఆవిడకి డిమాండ్స్ ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఆవిడ చేసినటువంటి డిమాండ్స్ ఏంటంటే, నేను 8 గంటలే పని చేస్తాను, తెలుగులో డబ్బింగ్ చెప్పను, నాకు 22 కోట్ల నుంచి 25 కోట్ల వరకు కావాలి, దాంతోపాటు సినిమాలో షేర్ కావాలంట. ఇంకెందుకు ఈవెన్ హీరో హీరోయిన్ మొత్తం ఈవెన్ పెట్టి ఈవెన్ ఒక్కదాన్నే సినిమా చూసుకోమని చెప్పాలి థియేటర్లో కూర్చొని. సో ఇన్ని డిమాండ్స్ తట్టుకోలేక సందీప్ రెడ్డి వంగా గారు ఏం చేశారు అంటే, తీసేసి తిట్టి దిమ్రి పెట్టుకున్నారు. బెస్ట్ డిసిషన్ ఎవర్ మేడ్ బై ఏ డైరెక్టర్. అసలు ఇలాంటి డిసిషన్ తీసుకోవాలంటే సందీప్ రెడ్డి వంగా గారి వల్లే అవుతుంది, గారి వల్ల కాదు. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్, మోస్ట్ యాంటిసిపేటెడ్ డైరెక్టర్. అంటే ఎప్పుడు కూడా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ రేంజ్ లో ఉంటుంది. తీసిన 2 సినిమాలే కానీ స్పిరిట్ ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఆయన ట్విట్టర్ లో ఈ కాంట్రవర్సీకి ఆయన ఏం ట్వీట్ చేశారంటే, వెన్ ఐ నెరేట్ ఎ స్టోరీ టు అన్ యాక్టర్, నేను ఎప్పుడైతే ఒక స్టోరీని ఒక యాక్టర్ కి నెరేట్ చేస్తానో, ఐ ప్లేస్ 100% ఫెయిత్, ఖచ్చితంగా నమ్ముతాను ఆ యాక్టర్ని. దెర్ ఈజ్ అన్ అన్సైడ్ ఎన్డీఏ, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. అంటే మన మధ్యన మనం ఏదైతే ఒక యాక్టర్కి స్టోరీ చెప్తామో ఆ స్టోరీ ఎవరికి చెప్పకూడదు అనేటువంటి అగ్రిమెంట్ ఉంటుంది. బట్ బై డూయింగ్ దిస్ యు ఆర్ డిస్క్లోజ్ ద పర్సన్ దట్ యు ఆర్. ఆ అగ్రిమెంట్ ని నువ్వు బద్దలు కొట్టేసేమో అనిపించింది నాకు. పుట్టింగ్ డౌన్ ఏ యంగర్ యాక్టర్ అండ్ అవుటింగ్ మై స్టోరీ. ఒక యంగర్ యాక్టర్ ని తక్కువ చేసి నా స్టోరీని ఎలా బయట పెడతావు నువ్వు? ఇస్ దిస్ వాట్ యువర్ ఫెమినిజం స్టాండ్స్ ఫర్? ఫెమినిజం అనేది నిలబడేది దీనికోసమేనా అన్నట్టుగా ఆయన ప్రశ్నించారు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ పుట్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ మై క్రాఫ్ట్ అండ్ ఫర్ మీ. ఒక ఫిల్మ్ మేకర్ గా నా క్రాఫ్ట్ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడతాను. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు ప్రతిదీ కూడా ఫిల్మ్ మేకింగ్ నాకు ప్రతిదీ. యూ డిడెంట్ గెట్ ఇట్, యూ వోంట్ గెట్ ఇట్, యూ విల్ నెవర్ గెట్ ఇట్. ఇది నీకు అర్థం కాదు, నీకు అర్థం చేసుకునే శక్తి లేదు, నీకు ఎప్పటికీ ఇది అర్థం కాదు. ఐసా కరో, ఇలా చెయ్యి. అగ్లీ బార్ పూరి కహానీ బోల్నా. ఈసారి నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే మొత్తం స్టోరీ మొత్తం చెప్పేసాయి. క్యూంకి ముझे జర్రా భీ ఫరక్ నహీ పడతా, నాకు వెంట్రుకు కూడా ఫరక్ పడదు. డర్టీ పిఆర్ గేమ్స్, ఐ లైక్ దిస్ కహావత్ వెరీ మచ్. కుందక్ మే బిల్లి ఖంబా నోచే. సో సటైర్ అయితే వేసేసారు. ఆయన వేయాల్సినటువంటి సటైర్ డైరెక్ట్ గానే వేసారు. ఇండైరెక్ట్ అని అనలేము, డైరెక్ట్ గానే దీపికా పదుకొని తగిలేలా వేశారు. ఖచ్చితంగా దీపికా పదుకొని ఏమైనా దిగొచ్చిందా? ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ తెలుగులో డబ్బింగ్ చెప్పలా? ఏం నీకు నెప్పా? ఇప్పుడు తీసిపడ దొబ్బాడుగా, దిగొచ్చాను అనుకున్నా. ఎంతమంది స్టార్ హీరోయిన్ చూడలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ? సందీప్ రెడ్డి వంగా సినిమాని ఎవ్వడు ఆపలేడు, ఆపే సాహసం కూడా చేయడు. ఎవడికి అంత దమ్ము ధైర్యం లేదు. సినిమా రిలీజ్ ముందు మాట్లాడుకోవడమే, సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మాట్లాడుకోవడమే. రిలీజ్ అయిన తర్వాత మీ మాటలు పబ్లిక్ టాక్ ముందు మీ టాక్ ఇంత, అర్థమైందా? ఇంత పబ్లిక్ టాక్ సముద్రం అయితే మీది దాంట్లో ఒక చెంబుడు నీళ్ళేమో, ఒక బకెట్ నీళ్ళేమో. అది సందీప్ రెడ్డి వంగ స్థాయి ప్రజెంట్ ఇన్ ఇండియన్ సినిమా. సో సందీప్ రెడ్డి వంగ గారి మీద పిఆర్ కాదు, బొక్క ఏమైనా వేసుకో. బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడైతే
ఈ తెలుగు డైరెక్టర్స్ ఎప్పుడైతే షైన్ అవ్వడం మొదలు పెట్టారో, ఒక రాజమౌళి గారు కానీ, ఒక సుకుమార్ గారు కానీ, ఒక సందీప్ రెడ్డి వంగ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎదుగుతున్నారో, ఈ నా కొడుకులు బాలీవుడ్ వాళ్ళందరూ కూడా, ఈ బాలీవుడ్ హీరోయిన్స్ కానీ, పిఆర్స్ కానీ, బాలీవుడ్ యాక్టర్స్ కానీ చాలా మంది వరకు చాలా చిన్న చూపు చూస్తున్నారు మన డైరెక్టర్స్ కానీ, మన యాక్టర్స్ని కానీ. ఇది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. కడుపు మంట, నా కొడుకులకి కడుపు మంట, చేత కాదు, మన డైరెక్టర్స్ కావాలి, వాళ్ళు బతకాలంటే మన డైరెక్టర్స్ కావాలి. వాళ్ళ స్టార్ హీరోస్ కూడా మన సౌత్ డైరెక్టర్స్తో పనిచేస్తారు. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ అంటే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. రీసెంట్గా గదర్ 2 డైరెక్టర్ ఆయన సన్నీ డియోల్ గారు కూడా గోపిచంద్ మల్లేని గారితో సినిమా చేయడం జరిగింది, ఝాట్ అని చెప్పేసి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సందీప్ రెడ్డి వంగ అనే మగాడిని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు కూడా ఆపలేడు. 9 లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది స్పిరిట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, పుష్ప 2 రికార్డుని కనికరం లేకుండా ప్రతి ఏరియాలో, ఇండియాలో ఉండేటువంటి ప్రతి ఏరియాలో కనికరం లేకుండా బద్దలు కొట్టేటువంటి స్టామినా ఉన్న సినిమా, క్యాపబిలిటీ ఉన్న సినిమా, మగాడు డైరెక్ట్ చేసినటువంటి సినిమా, ఒక మగాడు యాక్ట్ చేసినటువంటి సినిమా స్పిరిట్. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సందీప్ రెడ్డి వంగ తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా 100కి 200% ది బెస్ట్ ఉంటాయి. సో తృప్తి దిమ్రి గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో మీరు స్టార్ హీరోయిన్ కాబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ గారి చేతిలో పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ స్టార్ అయిపోయారు మీరు. సో జస్ట్ వెయిట్ ఫర్ ద స్పిరిట్ నెక్స్ట్ అప్డేట్. సో ఈ యొక్క కాంట్రవర్షియల్ ఎలిమెంట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.